స్కూల్కి వెళ్ళవా నువ్వు? స్కూల్కి వెళ్ళవా? హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ ఇది. సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. సో ఈరోజు వేడి పూరీలు అయితే చేశాను. సో జున్నుకి ఏంటంటే కొంచెం చిన్న సైజెస్ పూరీ చేసిస్తే ఏంటంటే కొంచెం ఇష్టంగా తింటుంది, పిల్లలు కదా, సో వాళ్ళకి కొంచెం అట్రాక్షన్గా ఉండాలి. సో ఈరోజు జున్ను స్కూల్ టీచర్ అయితే ఫోన్ చేశారు. ఇంకా తనకి నేను సమ్మర్ క్యాంప్కి అయితే పంపించాను కాబట్టి ఇంకా స్కూల్ కంటిన్యూ చేస్తామా లేదని కనుక్కున్నారు. సో ఈ మంత్ 28న ఏంటంటే క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయంట. సో ఇంకా స్కూల్ అంటే చాలు ఈ బొమ్మలన్నీ కూడా మీకు అన్ని ప్రతిరోజు కూడా చూపించి నేర్పిస్తారు. ఉంటాయి ఇవి. చూసి తెలుస్తుంది ఎలా చేస్తారు. స్కూల్కి వెళ్ళే ముందు ఏంటంటే బెండకాయలు కట్ చేసి ఉంచేసాను. ఇంకా త్వరగా ఇంటికి వచ్చిన తర్వాత పకోడీ చేస్తాను అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా టైం అయితే 12:30 అవుతుంది. సో ఇంకా బెండకాయ ఫ్రై చేస్తే ఇంకొక కర్రీ కూడా ఉండాలన్నమాట. అందుకే ఇదే నేను ఫ్రై చేసేసాను. అలాగే మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. అవి సాటర్డే రోజు అనమాట సంతలోన. యాక్చువల్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అంతగా ఫ్రెష్గా దొరకట్లేదు. అంటే ఈ రైనీ సీజన్లో ఇదే మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇంకా ఏంటంటే మామిడికాయలు తీసుకొని వచ్చాను. అవి కాస్త పండిపోయాయి. ఇంకా నేను చూడడానికి అయితే గ్రీన్గా ఉన్నాయి, బట్ లోనైతే పండిపోయింది అనమాట. సో చాలా స్వీట్గా ఉన్నాయి అవి. ఇంకా మ్యాంగో పప్పు అయితే నేను చేయలేదు. సో నెక్స్ట్ ఈరోజు టమాటా పప్పు అయితే చేసేసాను, బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. సో ఇలా అంటే రౌండ్గా కట్ చేసిన కన్నా ఇలా కొంచెం కుర్కురే టైప్లోనే కట్ చేస్తారు చూసారా, అంటే అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా అదే చేస్తున్నాను. నేను వంట చేస్తున్నానే కానీ నా చుట్టూ జున్నుగాడు అయితే తిరుగుతూనే ఉంటాడు. సో తనకి ఏంటంటే నేను గ్రేప్స్ జ్యూస్ అయితే వాళ్ళ నాన్న తీసుకున్నారు. సో ఇంటికి వచ్చి తాగుద్దంటే దానికి అస్సలు గ్రేప్స్ జ్యూస్ అస్సలు నచ్చదనమాట. అయినా తాగుతుందిలే మంచిదిలే అనుకొని తీసుకొని వచ్చారు. అది ఊరికే వేస్ట్ చేసింది. సో ఇంకైతే అన్నం అయితే అయిపోయింది. ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేయాలి. సో నెక్స్ట్ కర్రీ కూడా అయిపోయింది అనమాట. సో జున్నుకి ఏంటంటే కొంచెం కారం తక్కువ కదా తింటుంది. ఇంకా తన గురించి ఏంటంటే కొంచెం పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత కూర కొంచెం తీసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంచెం కారం వేసి కొద్దిగా ఫ్రై చేశాను అనమాట. ఇంకా బెండకాయలు ఎక్కువగా కట్ చేశాను కానీ వేపితే మాత్రం ఇంత కూర అయ్యింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనికి కాంబినేషన్గా ఇంకేదైనా అప్పుడాలు ఏదైనా వడియాలు వేపుతాను అనుకున్నాను కానీ సో చాలా ఆకలేసింది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేయలేదు. సో మా హస్బెండ్ జాను కూడా ఇద్దరు తిన్నారు కానీ నేను తినలేదనమాట. ఇక్కడ పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. సో ఫ్రెష్ కరివేపాకు కానీ కొంచెం పైన చల్లితే మాత్రం భలే ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అంతే ఈరోజు మినీ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. 올해도 이렇게